ప్రపంచంలో బ్లేడ్ తయారీని ఒక కళలా మార్చిన మాస్టర్లో కేఎల్ రాయ్ ఒకరు. చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ తన పోర్జు ప్రారంభించినప్పుడు ఇప్పటి వరకు ఎవరు చేయని ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నారు. విరిగిపోయి వేల సంఖ్యలో ఉన్న ఆ బ్లేడ్ ముక్కలను కలిపి ఒక అద్భుతమైన డమాస్కస్ గువాహు కత్తిని తయారు చేయడమే ఆయన ప్రధాన లక్ష్యం. ముందుగా ఆ బ్లేడ్ ముక్కలన్నిటినీ పర్ఫెక్ట్గా అమర్చారు. ముక్కలు కదలకుండా ఉండాలంటే గ్యాప్ చాలా తక్కువగా ఉండాలి కాబట్టి ఒక ప్రత్యేకమైన ఐరన్ క్యాన్ను ఉపయోగించారు. ఆ క్యాన్లో 4% నికెల్ ఆలం ఉన్న హై కార్బన్ స్టీల్ పౌడర్ నింపారు. ఇది స్టీల్కు బలం మాత్రమే కాదు, అవసరమైన వైశ్యత కూడా ఇస్తుంది. దానికి తోడు కొద్దిగా గ్రెయిన్ ఎడ్జ్ పౌడర్ వేసి కార్బన్ కంటెంట్ను మరింత పెంచారు. తర్వాత క్యాన్లో గాలి లోపలికి వెళ్లకుండా పూర్తిగా వెల్డ్ చేసి సీల్ చేశారు. ఇప్పుడు అది ఫర్నేస్లోకి వెళ్ళింది. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి చాలా సాంద్రంగా ఫార్జింగ్ ద్వారా వెల్డింగ్ మొదలుపెట్టారు. గ్లాస్ లాగ్ వాడకుండా స్వచ్ఛమైన మరియు కంట్రోల్లో ఉన్న ఫార్జింగ్ చేయడమే కేఎల్ రాయ్ ప్రత్యేకత. ఆ స్టీల్ను ముందుగా స్క్వేర్ షేప్లోకి మార్చి నెమ్మదిగా పొడవైన బ్లాక్లా లాగారు. ఈ ప్రక్రియను పలుమార్లు చేయడంతో స్టీల్ మరింత ఘనంగా బలంగా మారింది. కావలసిన పొడవు వచ్చిన తర్వాత బయటి పొరను పాలిష్ చేసి తొలగించారు. తర్వాత ఆ స్టీల్ బ్లాక్ను 4 భాగాలుగా కట్ చేసి తదుపరి వెల్డింగ్ కోసం సిద్ధం చేశారు. ప్రతి భాగం క్రాస్ సెక్షన్ను గ్రైండ్ చేసి శుభ్రం చేసి యాసిడ్లో ముంచి ప్యాటర్న్ను పరిశీలించారు. అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత ఈసారి క్రాస్ యాంగిల్లో స్టాకింగ్ వెల్డింగ్ చేశారు. దీంతో 4 స్టీల్ బ్లాక్స్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోయాయి. మళ్ళీ పొడవుగా లాగి ఎత్తు మరియు వెడల్పును కంట్రోల్ చేస్తూ గ్రైండింగ్ ద్వారా మలినాలను తొలగించారు. తర్వాత మళ్ళీ కొలిచి ఆ బ్లాక్ను మరోసారి 4 భాగాలుగా కట్ చేశారు. అదే ప్రక్రియను మళ్ళీ రిపీట్ చేశారు. చివరిసారి సీల్ వెల్డింగ్ చేసి స్టీల్ బ్లాక్ను సిలిండర్ ఆకారంలోకి మార్చారు. ఇప్పుడు అసలు ప్రత్యేకమైన దశ ట్విస్టెడ్ డమాస్కస్ ప్యాటర్న్. ఒక చివరను ఫిక్స్ చేసి స్టీల్ను మొత్తం 991 సార్లు తిప్పారు. ఈ ఒక్క స్టెప్కే అర్ధ రోజు సమయం పట్టింది. తర్వాత హ్యామర్తో కొట్టి పై పొరను తొలగించారు. ఇప్పుడే గువాహు కత్తి ఆకారాన్ని ఇవ్వడం మొదలైంది. ముందుగా డిజైన్ను డ్రాయింగ్ ఫిట్ పై స్కెచ్ చేసి దాన్ని బ్లేడ్ పై అతికించారు. కటింగ్లో పొరపాట్లు జరగకుండా టేబుల్ సా మరియు బెల్ట్ గ్రైండర్ సహాయంతో కత్తి ఆకారాన్ని పూర్తిగా తీర్చిదిద్దారు. ఆకారం పూర్తిగా ఫిక్స్ అయిన తర్వాత బ్లేడ్ను చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేసి స్టీల్ గట్టి పడేందుకు తక్షణమే ఆయిల్లో క్వించింగ్ చేశారు. తర్వాత లేత్ మిషన్తో పాలిష్ చేసి గ్రైండర్ ద్వారా పదును పెట్టారు. గువాహు డిజైన్ కావడంతో దాని ఎడ్జ్ను లోతుగా వంగిన విధంగా రూపొందించారు. చివరిగా ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా హ్యాండిల్ పై తన పేరును చెక్కించారు. ఇదే ఆయన పర్సనల్ బ్రాండింగ్. దీంతో ఈ కత్తి విలువ సుమారు $3000 వరకు చేరింది. చివరిగా హ్యాండ్ పాలిష్ చేసి యాసిడ్లో ముంచి డమాస్కస్ ప్యాటర్న్ను బయటకు తీశారు. ఇలా బ్లేడ్ మాస్టర్ కేఎల్ రాయ్ స్వయంగా తయారు చేసిన ఈ గువాహు కత్తి పూర్తిగా సిద్ధమైంది. వావ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.